హలో సన్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సమస్యలు కదా. సో పై నెట్వర్క్ అప్లికేషన్లో రీసెంట్లీ ఎవరెవరైతే కేవైసీకి సబ్మిట్ అయితే చేస్తున్నారో సో వాళ్ళల్లో కొంతమందికి నాకు తెలిసి 50-70% పీపుల్కి సైన్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ స్టార్ట్ టోకన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్కరెక్ట్ పాస్వేర్ అని ఇలాంటి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. చాలామందికి నాకు వచ్చిన కేసెస్ ఇవి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. సో చాలామందికి తెలియట్లేదు. ఫస్ట్ మా ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి మా ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. మా ఛానల్ ఉన్నంతకాలం మీరు టెన్షన్ పడకుండా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం మీరు చూసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ అయితే చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో నా నెంబర్ వచ్చేసి 9652664970 స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా నా నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి, ఎంఎంజీ అబ్దుల్లా అని. అలాగే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయితే అవ్వండి. ఆ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. సో అర్థమైందిగా. సో ఎవరెవరికి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది, ఈ ప్రాబ్లం వల్ల ఎవరెవరికి మైగ్రేషన్ అనేది అవ్వలేదు అనేది, సో వాళ్ళందరూ ఈ వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. సో అదర్వైజ్ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఈ వీడియో అనేది చూడాల్సిన పని లేదు. సో తెలిసిన వాళ్ళు కూడా చూడాల్సిన పని లేదు. వీడియో అనేది స్కిప్ చేసి వెళ్ళిపోండి. తెలియని వాళ్ళు మాత్రమే, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. సో అర్థమైందిగా. ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మ్యాగ్నెట్ అని ఉంటుంది. మ్యాగ్నెట్ మీద క్లిక్ చేయండి. సో అలాగే మ్యాగ్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మ్యాగ్నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ పై బ్రౌజరు, కన్ఫర్మ్ పై బ్రౌజరు, కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది. సో అలాగే ఇక్కడ కింద మీకు 6th స్టెప్ అనమాట. సో 6వ స్టెప్ సైన్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ స్టార్ట్ టోకన్స్. సో దీని మీద క్లిక్ చేయండి. సో అందరికైతే తెలుసు ఈ ఆప్షన్ గురించి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ వాలెట్కి సంబంధించి పాస్వేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ మీద క్లిక్ చేయగానే ఇన్కరెక్ట్ వాలెట్ పాస్వేర్ ట్రై అగైన్ అని వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కిందికి స్క్రాల్ చేయండి. ఇక్కడ 3వ స్టెప్ ఉంటుంది కదా, 3rd స్టెప్. సో 3rd స్టెప్లో కన్ఫర్మ్ వాలెట్ అడ్రస్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా పై బ్రౌజర్ అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీ వాలెట్కి సంబంధించి పాస్వేర్, సో 24 words పాస్వేర్ అయితే ఉంటుంది కదా, అక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు వెల్కమ్ టు ద పై టెస్ట్ వాలెట్ అని ఉంటుంది. కింద కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది, లేకపోతే ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో 1-2 సార్లు మీరు ఎన్నిసార్లు ఎర్రర్ వచ్చినా కానీ బ్యాక్ అయితే రావద్దు. సో బ్యాక్ అయితే రావద్దు. సో 1-2-3 సార్లు మీరు కంటిన్యూ మీదనే క్లిక్ చేయండి. గో బ్యాక్ అని ఉంటుంది. గో బ్యాక్ మీద క్లిక్ చేయకుండా సో కంటిన్యూ మీదనే క్లిక్ చేస్తూనే ఉండండి. 1-2-3 సార్లు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అని వస్తుంది. వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ అంటే సో మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది అనుకోండి. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సో మీ ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా. పాస్వేర్ అనేది ఒకవేళ మర్చిపోయి ఉన్నా కానీ సో ఫింగర్ ప్రింట్ ద్వారా మీరు మీ పై వాలెట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేయగానే టోటల్గా మీరు అక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తారనమాట. ఈ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైన్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ స్టార్ట్ టోకన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాస్వేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో అర్థమైందిగా. పాస్వేర్ అనేది ఎంటర్ చేసి సైన్ మీద అయితే క్లిక్ చేయండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని ఉంటుంది. ఐ అండర్స్టాండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు మీ పై బ్రౌజర్కి సంబంధించి వాలెట్ అడ్రస్ అనేది సిగ్నేచర్ అయిపోతుంది. మీరు కన్ఫర్మ్ చేసినట్టు అనమాట. సో సక్సెస్ఫుల్గా కేవైసీ సబ్మిట్ అయితే చేశారు. సైన్ అక్నాలజ్మెంట్ కూడా మీకు గ్రీన్గా మారిపోతుంది. సో 9 స్టెప్ మాత్రం మీకు మైగ్రేట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో త్వరలో ఇది కూడా మీకు 9 స్టెప్ కూడా మీకు గ్రీన్లో అయితే మారుతుంది. సో గ్రీన్లో మారిన తర్వాత మీకు మైగ్రేట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. మీ కాయిన్స్ అనేవి వాలెట్లోకి అయితే వస్తాయి. సో మెయిన్గా ఇక్కడ ఎందుకు ఈ ఎర్రర్ అయితే వస్తుంది, సైన్ అక్నాలజ్మెంట్ దగ్గర ఈ ఇన్కరెక్ట్ పాస్వేర్ అని ఎందుకు వస్తుందంటే పై బ్రౌజర్లో ఉన్న వాలెట్ అడ్రస్ అలాగే పై అప్లికేషన్లో ఉన్న వాలెట్ అడ్రస్ సో మ్యాచ్ అవ్వట్లేదు. 3rd స్టెప్లో ఉన్న వాలెట్ అడ్రస్ పై బ్రౌజర్లో ఉన్న వాలెట్ అడ్రస్ అనేది మ్యాచ్ అవ్వకపోతే సో ఇక్కడ ఇన్కరెక్ట్ పాస్వేర్ అని సైన్ అక్నాలజ్మెంట్ దగ్గర అయితే వస్తుంది. సో రెండు సేమ్ ఉంది అనుకోండి. సో ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. సో అర్థమైందిగా. సో మీ పై అప్లికేషన్లో 3rd స్టెప్లో వాలెట్ అడ్రస్, సైన్ అక్నాలజ్మెంట్ వాలెట్ అడ్రస్ అలాగే పై బ్రౌజర్ అప్లికేషన్లో వాలెట్ అడ్రస్, ఈ 3 చోట్ల ఒకే వాలెట్ అడ్రస్ ఉండాలి. అప్పుడే మీకు మైగ్రేషన్ అయిన తర్వాత 9 స్టెప్ అయిన తర్వాత సో 9 స్టెప్లో కూడా అదే వాలెట్ అడ్రస్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఆ వాలెట్ అడ్రస్ జనరేట్ అయిన తర్వాత 9 స్టెప్లో పై బ్రౌజర్లో సేమ్ ఉంటే కనుక మీకు సో డైరెక్ట్గా మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయిన తర్వాత వాలెట్లోకి అయితే వస్తాయి. సో అర్థమైందిగా.
ఇక్కడ మీరు మధ్యలో వాలెట్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ 9 స్టెప్లో పై బ్రౌజర్లో సైన్ అక్నాలజ్మెంట్లో వేరుగా వాలెట్ అడ్రస్ అయితే ఉంటుంది. సో అప్పుడు మీ కాయిన్స్ అనేవి వేరే పాత వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా సైన్ అక్నాలజ్మెంట్కి సంబంధించి ఎర్రర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.